చిన్న పిల్లలకి దంతాలు త్వరగా వస్తే మాటలు త్వరగా రావు, ఆలస్యం అవుతాయని చెప్తారు. ఈ విశ్వాసంలో నిజమెంత? ఇది ప్రమాణం, సత్యం కూడా. దంతంతో శిశువు జన్మించినట్లయితే కూడా ఒక శాంతి ఉంది. శాంతి కమలాకరం అనే గ్రంథం దంతాలతో శిశువు జన్మించినట్లయితే ప్రత్యేకంగా ఒక దంత జనన శాంతి అనే శాంతిని పాటించాలి. అలాగే వస్త్రాలు, వెండి, ఇనుప వస్తువులు దానం ఇవ్వాలి అని శాస్త్రం. శరీరంలో దహనం చేస్తే కూడా దహనం కానటువంటివి కలకాలం ఉండేవి దంతాలు మాత్రమే. ఈ దంతాలు ముందుగా ఏర్పడేవి పాలపళ్ళు అంటాం. సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ల కాలంలో ఈ పళ్ళన్నీ కూడా ఒకదాని వెంట ఒకటి పడిపోయి కొత్తగా మళ్ళీ పళ్ళు వచ్చి చేరతాయి. ఈ వచ్చిన పళ్ళు కలకాలం ఉంటాయి. దంతం ఉంటేనే మంత్రం, దంతాలు ఉంటేనే మాటలు. ఈ దంతాలు మాటలు నేరవ కంటే పూర్వమే వచ్చి ఉంటే మాటలు ఆలస్యం అవుతాయి. మాట రావాలి, లోన ఉన్న ఆ వాయువు అగ్నిచేత ప్రేరేపణ పొంది జిహ్వ, నాలుక, జిహ్వాగ్రము, తాలుక, ఓష్ఠ్యము, పెదవులు వీటి ద్వారా బయటకు వచ్చే సమయంలో దంతములు అడ్డుగా ఉన్నట్లయితే ఆ వాయువు వెంటనే రాదు. పిల్లలు పలికేటటువంటి ఆ తొలి పలుకులు అమ్మ, నాన్న, తాత, ఈ పదాలే సామాన్యంగా ఏ శిశువైనా పలికేది. ఇవి పలికే సమయంలో ఓష్ఠములు, పెదవులు, అలాగే తాళవ్యములు, ఇవి 2 కలిస్తేనే ఆ శబ్దం బయటికి వస్తుంది. అవి కలిసే సమయంలో దంతాలు కూడా అడ్డుగా ఉంటే ఆ గాలి బయటకు రాదు, ఆ శబ్దం ధ్వనించదు. ఇలా శాస్త్రీయ కోణంతో ఆలోచించిన ప్రాచీన విజ్ఞానం ఒక సామెత రూపంలో దంతాలు ముందుగా వచ్చాయా, మాటలు ఆలస్యంగా వస్తాయి, బెంగపెట్టుకోమాకండి అంటూ తల్లిదండ్రులను ఊరడించేది. ఏమిటో మా పిల్లవాడికి 2 ఏళ్ళు, 3 ఏళ్ళు ఇంకా మాట్లాడడం లేదే అంటూ తల్లిదండ్రులు గాభరా పడిపోతుంటారు, బెంబేలెత్తిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. భయపడే అవసరం లేదు. వాళ్ళు గమనించలేదేమో కానీ వాళ్ళకి ముందుగా మాటలు ఇలా వెంటనే రావడం లేదు అంటే పైపళ్ళు ముందుగా వచ్చి ఉంటాయి. అందులో కూడా పైపళ్ళు, కింది పళ్ళు. చాలా శాస్త్రం ప్రతి అంశాన్ని ఇలా నిక్కచ్చిగా సూక్ష్మ కోణంతో ఆలోచన చేసి వివేచన చేసి శాస్త్రం అందరికీ అన్ని ఇలా వివరించి చెప్పడం అనవసరం అనుకున్న నేపథ్యంలో సామెతల రూపంలో కూడా అందించింది. కనుక పళ్ళు ముందుగా వచ్చాయా, మాటలు లేటుగా వస్తాయి. ఇందులో రెండోది కూడా ఉంది. పళ్ళు వచ్చాయా, ఆ పళ్ళల్లో వచ్చేటటువంటి జిల కారణంగా ప్రతి వస్తువుని కొరికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దొరికిన ప్రతి పదార్థాన్ని నోటిలో పెట్టుకొని కరిచి పట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వైరస్, ఫంగస్ ఇన్ఫెక్షన్, గొంతు వ్యాధి, గరగర, మాట రాదు. ఇలా అనేక కారణాలని శాస్త్రీయ కోణంలో కూడా ఇది సనాతన విజ్ఞానం. భారతీయ విజ్ఞానం అంటేనే వైజ్ఞానిక అంశం, సైన్స్ అని చెప్పాలి. ఇంత సైన్స్ని ఒక సామెత రూపంలో దంతాలు ముందుగా వస్తే మాటలు ఆలస్యంగా వస్తాయి. మన వాళ్ళు ఎంత సులభంగా చెప్పారు కదా. ఇది శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్రీయ కోణం. ఇలా ఆలోచించాలి.